సెప్టెంబర్ 21, 2024 విజయమునకు రహస్యములు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. తన కార్యమును దేవుడు నెరవేర్చుటకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నేర్పరచుకొనెను. వీరు ముగ్గురును అనేక సంవత్సరములు అనేక బాధలను పొందారు. దేవుడు తన మహిమను వారి ద్వారా చూపించుటకే అనేక అనుభవముల గుండా తీసుకుని వెళ్ళాను. వీరి ముగ్గురి భార్యలు కూడా గొడ్రాళ్లుగా ఉండిరి. మనమంతట మనమే ఏ ఫలము ఫలించలేమని దేవుడు చూపుచున్నాడు. పాపం వలన మనము బీడుభూమి వంటి వారము. అద్భుత రీతిగా అబ్రహాముకు వృద్ధాప్యమందు కుమారుడు అనుగ్రహింపబడెను. పునరుద్ధానపు శక్తి ద్వారానే వీరు ఫలించిరి. మనము ఫలించవలెనన్నా ఈ పునరుద్ధానపు శక్తిని కోరుకొనవలెను. మన పితరులు పాత నిబంధన భక్తుల జీవితాన్ని గమనిస్తే వారు ఎంతగా దేవుని యందు నిలిచి ఉన్నారో తెలుస్తుంది. అందుకే వారు సూపర్ న్యాచురల్లీ బ్లెస్సింగ్స్ పొందుకున్నారు. ఇకనైనా మనము ఈ విధంగా జీవిద్దాం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.